గణపతి బప్ప మోరియా. ఎస్, ఇంకొక 2-3 రోజుల్లో మరికొద్ది గంటల్లో ఎక్కడ చూసినా సరే మనకి గణపతి బప్ప మోరియా అనే కేకలే వినిపిస్తూ ఉంటాయి, గణపతి బప్ప మోరియా అనే నినాదాలే వినిపిస్తూ ఉంటాయి. ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి సిటీలో ఎక్కడ చూసినా సరే మనకి చక్కనైన గణపతి మండపాలు కనిపిస్తూ ఉంటాయి. భారీ భారీ గణనాథులు కొలువు తీరుంటారు. ఇంకా కొంతమంది తమ స్తోమత బట్టి చిన్న గణపతులు, పెద్ద గణపతులు పోటీగా పెడుతుంటారు. ఒక్క గల్లీకి వెళ్తే చాలు, ఒక్క గణపతి కాదు, అడుగడుగున మనకి గణేష్లు కనిపిస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది మన గణనాథులు ఏ విధంగా మన అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు? ఎవ్రీ ఇయర్ మనం చూస్తుంటాం. ఆ ఇయర్ ఏ ట్రెండ్ వస్తే అది, లైక్ బాహుబలి మూవీ వస్తే బాహుబలి గణపతి, కేజీఎఫ్ మూవీ వస్తే కేజీఎఫ్ గణపతి. ఇప్పుడు ప్రజెంట్ అయోధ్య ఎక్కువగా బాలరాముడు దర్శనమిస్తున్నాడు, బాలరాముడు పక్కనే ఉన్నటువంటి గణపతి ఎక్కువగా దర్శనమిస్తున్నాడు. మరి ఈసారి గణనాథులు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి నా వెనుకున్నటువంటి విజువల్స్లో చూస్తే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఈసారి మాత్రం గణపతి బప్పలందరూ కూడా చాలా హైలైట్గా మనకి కనిపిస్తున్నారు. ముఖ్యంగా డిఫరెంట్ థీమ్స్ మనకి కనిపిస్తున్నారు. యాక్చువల్లీ గణపతి అంటే ఒక తొండం పెట్టుకొని ఒక సింపుల్గా ఎలకతో పాటు కూర్చునేటటువంటి గణనాథుడు మనకి గుర్తొస్తూ ఉంటాడు ఏకదంతుడుగా. కానీ మన సిటీలో ఎక్కువగా, అంటే ముంబై తర్వాత అంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేది మన హైదరాబాద్లోనే కాబట్టి డిఫరెంట్ థీమ్స్తో గణనాథుడు మనకు అలరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకసారి గణనాథుడు చూడొచ్చు, హనుమాన్ పక్కనే ఉన్నటువంటి గణేష్ మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక ఒక్కొక్క గణనాథుడికి 4 చేతులు, 5 చేతులు, శంఖం పట్టుకున్న విధంగా ఇలా డిఫరెంట్గా మనకి హైదరాబాద్ గణనాథుడు కూడా ఈసారి చాలా 70 అడుగుల ఎత్తులో మనకి దర్శనం కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం గల్లీలో పెట్టుకునేవి, ఇంట్లో పెట్టుకునే గణనాథులు కూడా చాలా డిఫరెంట్గా ఈసారి కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ మేకర్స్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి మీరు? నేను ఎర్రగడ్డలో ఉంటాను. ఓకే, ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు గణపతులు? నేను ఒక 5 days నుంచి పెడుతున్నాను. ఎలా ఉందన్న ఈసారి బిజినెస్? ప్రస్తుతానికైతే ఇంకా గిరాక్ కాలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. వస్తున్నారు, మెల్లమెల్లిగా వస్తున్నారు. ఓకే, రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు వర్షాల ఎఫెక్ట్ ఏమైనా పడింది అంటారా? అంటే బాగా వర్షాలు పడుతున్నాయి కదా, పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఏంటి? రాలేదు. సో అన్న అయితే ఎర్రగడ్డలోనే ఉంటారంట. వారం నుంచి ఇక్కడ మనం చూడొచ్చు, ప్రజెంట్ మనం ఎర్రగడ్డలో ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా ఒక లైన్ మొత్తం కూడా మనకి గణపతులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గణపతులు అంటే ఎక్కువగా యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఎక్కువగా గణేష్ని పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఫుల్ కవర్ వేసి కూడా కప్పేసినటువంటి పరిస్థితి. ఈ గణనాథుడు చూడొచ్చు, చక్కగా ఒళ్ళు మొత్తం కూడా జ్యువెలరీ వేసుకొని, బంగారం వేసుకొని మంచిగా ఇట్లా కూర్చుని ఉన్నటువంటి గణపతి చూడొచ్చు. కొంతమంది అయితే వచ్చి గణనాథుల్ని తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కువగా డిఫరెంట్ థీమ్స్ ఉండేటటువంటి గణపతులు పెట్టడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది మీ గణేష్? మేమైతే తీసుకుందాం అనుకుంటున్నాము. ఎంత చెప్తున్నారు? సో మాకైతే 20 చెప్పారు, 26 చేంజ్ చెప్పారు. అంటే ముందుగానే అనుకుంటారా ఇన్ని ఫీడ్స్ పెట్టాలి, ఇంత బడ్జెట్ పెట్టాలని ముందు అనుకుంటారా? అట్లేం లేదు, మేము ఫస్ట్ టైం పెడుతున్నాము. సో అనుకోకుండా ప్లాన్ చేసాం. ఓకే, అంటే మీ ఓన్ మనీయా లేదా చందాలా ఏమైనా? మా ఓన్. అవును. ఓకే, సో ఇది చూడొచ్చు, ఈ బొమ్మ 20,000 పైననే చెప్తున్నారంట. ఇంకా డిఫరెంట్ గణేష్లు కూడా ఉన్నారు. ఎక్కువగా గతం అంటే ముందు పెట్టినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా పెడుతుంటారు. ఇక్కడ ఒక్కసారి గణనాథుడు చూడొచ్చు, చక్కగా హనుమాన్ పక్కన ఉన్నటువంటి గణేష్ ఎంత చక్కగా మనకి కనిపిస్తూ ఉన్నాడో. మొత్తం ఈ లైన్ అంతా కూడా డిఫరెంట్ థీమ్స్తో ఉన్నటువంటి గణేష్లు కనిపిస్తున్నారు. గతంలో మనం చూస్తే బాహుబలి అలా డిఫరెంట్ గణనాథులు ఉండేవాడు. ఈసారి మాత్రం ఎక్కువ మనకి అయోధ్య థీమ్ ఎక్కువగా తీసుకున్నారని అర్థమవుతుంది. అక్కడ చూడొచ్చు రాముడు, యాక్చువల్లీ గణపతి పక్కన మనకు ఎక్కువగా శివుడు కనిపిస్తూ ఉంటాడు, కానీ ఈసారి మాత్రం ఎక్కువగా రాముడుతో ఉన్నటువంటి గణేష్లు ఎక్కువగా మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ గణనాథుడు చూడొచ్చు, అసలు చక్కగా మంచిగా నంది మీద కూర్చున్న శివుడు థీమ్లో, అంటే మొత్తం శివుడు కలర్లో ఉన్నటువంటి గణనాథుడు ఎంత చక్కగా కనిపిస్తూ ఉన్నాడో ఇక్కడ చూడొచ్చు. భయ మీదేనా? సో ఏంటి, మీరు గణేష్ చూడడానికి వచ్చారా? ఎలా ఉన్నాయి మొత్తం? బాగున్నాయి మేడం, గణేష్లు బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. కాకపోతే రేట్లే
రేట్లు ఎక్కువ ఉన్నాయా? రేట్లు ఎక్కువ మీరు పెడుతుంటారా గణేష్ మేము పెడతా ఉంటామండి. ఎంత రేంజ్ లో పెడతారు? ఉంటాయి 25-20K. ఈసారి ఏంటి ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఈసారి రేట్లు ఎలా ఉన్నాయి? పర్వాలేదు మేడం, తగ్గనే ఉన్నాయి, తక్కువనే ఉన్నాయి రేట్లు. ఓకే. సో గణేష్ని కొనడానికి అయితే ఎక్కువగా వస్తున్నారు. ఇక్కడ ఇది చూడొచ్చు, చాలా బడా గణేష్. ఆల్మోస్ట్ ఇది ఒక 20-25 ఫీట్స్ ఉంటాయి అనుకుంటే. ఓన్లీ గణనాథుడే కాదు, ఇంకా డిఫరెంట్ థీమ్స్తో కూడా ఇక్కడ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఇంకా కొంతమంది చిన్న గణపతి పెట్టుకోవాలంటే ఈ విధంగా చిన్న గణేష్లు ఉంటాయి. ఇలాంటివి మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఈ లోపల చూడొచ్చు మనం ఇంట్లో పెట్టుకునే గణనాథుడులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. చిన్న గణనాథుడులు అంటే ఇవన్నీ 1 ఫీట్ 2 ఫీట్స్ ఉండేటటువంటి గణనాథుడు, చిన్న క్యూట్. యాక్చువల్లీ గణపతి అంటేనే మనకి ఎంతో క్యూట్గా దర్శనమిస్తూ ఉంటాడు, క్యూట్గా కూడా ఉంటాడు గణపతి. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్లీ మన స్కిన్ కలర్ కాకుండా వైట్ థీమ్తో గణపతి, ఇంకా డిఫరెంట్గా అవన్నీ కూడా. ఒక్కొక్క దగ్గర బ్లాక్ గణపతి, ఇంకొక దగ్గర చిన్న బాల్యం గణపతి, ఇంకొక దగ్గర పెద్ద గణపతి కూర్చున్నట్టుగా, నిల్చున్నట్టుగా, డాన్స్ వేస్తున్నట్టుగా, ఇలా డిఫరెంట్గా కూడా ఎంత చక్కగా గణపతులన్నీ దర్శనం ఇస్తున్నాయో చూడొచ్చు. ఇలా చాలా థీమ్స్, అంటే మన హైదరాబాద్లో గణపతి అంటేనే మనకి డిఫరెంట్ థీమ్తో కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పోటీ పడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు చక్కగా తండ్రి శివుడు ఒడిలో కూర్చున్నట్టుగా, వెనక శివుడు బ్యాక్డ్రాప్లో కింద గణనాథుడు. ఇలా ఇక్కడ కూడా మనం చూడొచ్చు చక్కగా కృష్ణుడితో ఉన్నటువంటి గణనాథుని చూడొచ్చు. కృష్ణుడు మంచిగా ఆవుని పట్టుకొని, దూడని పట్టుకొని చేతిలో ఉంటే అక్కడ గణనాథుడు కూర్చున్నట్టు. యాక్చువల్లీ గణపతి పండగ అంటే చాలు, ఇక్కడ కూడా కృష్ణుడు థీమ్ ఇదంతా మంచిగా కృష్ణుడు ఉన్నటువంటి థీమ్ మనకి కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ ఒక్కటనే కాదు, ఎక్కడ చూసినా మనకి అద్భుతంగా గణనాథులు కనిపిస్తూ ఉంటారు. అన్న రేట్స్ ఎలా ఉన్నాయి ఈసారి? బాగున్నాయి మేడం. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? మేము ఇది ఆల్మోస్ట్ 10 days అయిపోయింది. ఓకే. ఎక్కడి నుంచి అన్న మీరు? మేము ఇక్కడే ఉంటాం, గోషమైల్లో. ఇవన్నీ తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? తయారు కాదు, మేము ఆల్రెడీ అక్కడ అవుట్ స్టేషన్ నుంచి తెస్తాం మేము. అంటే సేమ్ మొత్తం డిజైన్తో తీసుకొస్తాం. డిజైన్తో మొత్తం అన్ని వర్క్తో పెయింటింగ్ అంతా పాటు తీసుకొని వస్తుంది. ఓకే. సో ఈసారి ఎలా ఉంది, గిరాక్ ఎలా ఉంది? ఓకే మేడం, 2-3 days వర్షాలు పడ్డాయి కదా, కొంచెం డల్ ఉండే. ఈసారి రెయిన్ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అంటారా బిజినెస్ మీద? అలా అయితే ఏం లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ రోజు కొంచెం ఉంది, ఇంకా 2 days ఉంది కదా, సో అప్పుడు చూసుకోవాలి, అయిపోతుంది. సో మొత్తానికైతే ఇక్కడ చూడొచ్చు చాలా కలర్ఫుల్ గణేష్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. చాలా డిఫరెంట్ సీన్తో ఇవన్నీ మనం ఇళ్లలో పెట్టుకునేటటువంటి గణనాథులు. మొత్తానికైతే ముంబైలో చాలా గ్రాండ్గా గణపతి పండుగ చేస్తారు. ముంబైలో ఏ వీధి చూసినా సరే కుల మతం తేడా లేకుండా సినీ సెలబ్రిటీస్ అంతా కూడా కాంత్రయం అంతా కూడా గణపతి పండుగ ముంబైలో చేస్తారు. ముంబై తర్వాత అంత అంగరంగ వైభవంగా చేస్తుంది అంటే మన హైదరాబాద్. ఇక హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో ప్రతి ఒక్క గల్లీలో పెట్టేటటువంటి గణేష్ కూడా అంతే ఫేమస్గా ఉంటుంది. పోటాపోటీగా పక్క గల్లీ వాళ్ళది పెద్దగా ఉంటే వాళ్ళకంటే మనది పెద్దగా ఉండాలని 9 రోజుల పాటు కూడా వైభవంగా పూజలు చేస్తూ ఉంటారు. మొత్తానికైతే మరొక 9 రోజుల పాటు గల్లీలో కూర్చునేటటువంటి గణనాథుడి పండుగకైతే సర్వం సిద్ధమైపోయిందనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వివేక్తో హేమ ఏబియన్, ఆంధ్రజ్యోతి, ఎర్రగడ్డ.